భారత స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు పోరాడారు. ఆ పోరాటంలో చాలా మంది అమరులయ్యారు. అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చాలా మందికి స్వతంత్ర సమరయోధుల గురించి తెలియదు. కొందరి పేర్లు మాత్రమే చెప్తారు. ఇక వారు చేసిన పోరాటం, కృషి గురించి అడిగితే తెల్ల ముఖం వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి మహాత్మా గాంధీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఏకంగా తన ఇంటిపై ఆయన విగ్రహాన్ని నిర్మించుకున్నాడు. వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం తిమ్మరాయిని పహాడ్ గ్రామంలో నాగోతో బాలజోజీ నివసిస్తున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి బాపూజీ మార్గాన్ని అనుసరిస్తున్నాడు. దీని వెనుక బాలజోజీ తండ్రి ఉన్నారు. బాల్యం నుంచి బాలజోజీకి మహాత్మా గాంధీ గురించి తరచూ చెప్పేవారు. అంతేకాదు, స్వాతంత్ర్య పోరాటం గురించి వివరిస్తూ వచ్చారు. బాపూజీ స్వాతంత్ర్య సాధన కోసం అహింస మార్గంలో చేసిన పోరాటం గురించి చెప్పేవారు. దాంతో మహాత్మా గాంధీ అంటే బాలజోజీకి అభిమానం పెరిగింది. చిన్నప్పటి నుంచి గాంధీజీ చూపించిన అహింస మార్గంలోనే నడుస్తూ వస్తున్నాడు. ఇక గాంధీజీపై అభిమానంతో బాలజోజీ తండ్రి 60 ఏళ్ల క్రితమే ఇంటిపై విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవలి ఆ పాత ఇల్లు శిథిలావస్థకు చేరడంతో దాన్ని కూల్చేశాడు బాలజోజీ. ఆ తర్వాత కొత్త ఇంటిని పునర్నిర్మించుకున్నాడు. కొత్త ఇల్లు కట్టుకున్నాం కదా అని బాపూజీపై ఉన్న ప్రేమను వదులుకోలేదు. ఇంటి ప్రహారీ గోడపై గాంధీజీ విగ్రహాన్ని మళ్లీ నిర్మించాడు. ఈసారి గతంలో కంటే ఇంకాస్త పెద్దదిగా విగ్రహాన్ని రూపొందించాడు బాలజోజీ. 30,000 రూపాయలు ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు. అలాగే బాపూజీపై అభిమానం తనకు ఎప్పటికీ ఉంటుందని, ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తామని చెబుతున్నాడు. ప్రతి సంవత్సరం ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ 15 ఆగస్టు అలాగే అక్టోబర్ 2న గాంధీ విగ్రహం వద్ద వేడుకలు చేస్తామని బాలజోజీ చెప్పాడు. మాకు మొదటి నుంచి మా నాయన పెట్టిండు. మా నాయన లీడర్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన లీడర్గా వహించిండు. అప్పుడు పార్టీ తరఫున తిరిగిండు కూడా. ఇక ఆయన అప్పుడు ఆ బొమ్మ పెట్టి అప్పటి నుంచి కొన్నాళ్ళు ఇల్లు కూలిపోయాక అది పడిపోయింది. బొమ్మ 30,000 పెట్టి కొనుక్కి తీసుకొచ్చి పెట్టినా ఉన్నాడు. బాలజోజీ గురించి తెలుసుకుంటున్న వారు గాంధీజీపై అతనుకున్న ప్రేమను అభినందిస్తున్నారు. ఇలాంటి వారు ప్రస్తుత జనరేషన్కు ఇన్స్పిరేషన్ అంటున్నారు.